Good morning, everyone. I am Brigadier J. Kameshwar Rao, Vishisht Seva Medal. I served in Income Tax Department initially, that is specially valuation cell, deals with the real estate. Left Income Tax and joined Army, served in Indian Army for 32 years and retired as a brigadier. At the time of retirement, I was Deputy Chairman, Pay Commission Cell. I was also Chief Engineer, R&D Secunderabad, looking after 500 projects at a time. On retirement, I joined as CEO of a real estate company and started my own company subsequently. Real estate investment consultancy is my passion. I'm very happy when someone become wealthy on my advice. ఈరోజు నేను మీ అందరికీ ఫ్రాక్షనల్ ప్రీలీజ్డ్ కమర్షియల్ ప్రాపర్టీస్ గురించి చెబుతాను. ఈ సబ్జెక్ట్ గురించి చాలా తక్కువ మందికి అవగాహన ఉంది. ఫ్రాక్షనల్ ప్రీలీజ్డ్ కమర్షియల్ ప్రాపర్టీ అంటే ఏంటంటే, నార్మల్లీ కమర్షియల్ ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేయాలంటే చాలా పెద్ద అమౌంట్ కావాలి, కోట్లలో కావాలి. కానీ దీనిలో 25 lakhsతో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అందుకే దీన్ని ఫ్రాక్షనల్ అంటారు. ప్రీలీజ్డ్ అంటే ఆల్రెడీ లీజ్డ్ అవుట్ ప్రాపర్టీ, ఆఫీస్ స్పేస్ కానీ రిటైల్ స్పేస్ కానీ ఆల్రెడీ ఏదైనా కంపెనీ లీజ్ మీద ఉంది, దానిలో ఫ్రాక్షనల్ పోర్షన్ కమర్షియల్ ప్రాపర్టీగా అమ్ముతారన్నమాట. దాని మీద వచ్చిన రెంట్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దాని గురించి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ఇన్వెస్ట్మెంట్స్, వేరియస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి మీరు చేయడానికి. షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్లో కూడా వేరే సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటేమో ఫ్లాట్స్, విల్లా, ల్యాండ్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీ అండ్ వేర్ హౌసెస్ ఆల్సో కమ్స్ ఇన్ దిస్ కేటగిరీ. ఈ కమర్షియల్ ప్రాపర్టీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఎందుకంటే రెసిడెన్షియల్ ప్రాపర్టీతో కంపేర్ చేసుకుంటే కమర్షియల్ ప్రాపర్టీలో ఎక్కువ రిటర్న్ ఇస్తారు. అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కదా, కమర్షియల్ ప్రాపర్టీలో ఆఫీస్ స్పేస్కి కానీ రిటైల్ స్పేస్కి కానీ రెంట్ ఎక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 crore పెట్టి ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ తీసుకుంటే మనకు 20-25,000 వస్తుంటే, అదే కమర్షియల్ ప్రాపర్టీలో మనకి 60,000 నుంచి 70,000 పర్ మంత్ రెంట్ వస్తుంది అన్నమాట. అందుకని ఈ కమర్షియల్ ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ కమర్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడానికి ఒక పెద్ద ఆఫీస్ స్పేస్ తీసుకోవాలనుకోండి, దానికి చాలా 50 కోట్లు, 10 crores, మినిమం 5 crores అలా కావాల్సి ఉంటుంది. కానీ మనం చిన్న మొత్తంలో ఈ కమర్షియల్ ప్రాపర్టీలో ఎలా చేయగలము? ఎలా చేస్తారంటే, సపోజ్ హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్లో ఫినిక్స్ వాళ్ళ 2 towers ఉన్నాయి. ఎక్విలా టవర్ అని కాంటినెంటల్ హాస్పిటల్ పక్కన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. దానిలో 16th floorలో యూబీఎస్ అనే బ్యాంక్, స్విట్జర్లాండ్ బ్యాంక్ ఉంది. ఆ మొత్తం ఫ్లోర్ ఈ యూబీఎస్ స్విట్జర్లాండ్ బ్యాంకే ఆక్యుపై చేసి ఉన్నది. ఈ ఎంటైర్ ఫ్లోర్ని పర్చేజ్ చేస్తారు. సపోజ్ 50 crores పెట్టి ఈ ఎంటైర్ ఫ్లోర్ని పర్చేజ్ చేశారనుకోండి, 50 crores పర్చేజ్ చేసినప్పుడు దానిని 200 షేర్ హోల్డర్స్ కానీ 200 ఇన్వెస్టర్స్ కానీ ఇస్తారు. విత్ దట్ ప్రతి ఇన్వెస్టరు ఆర్ షేర్ హోల్డరు 25 lakhs దానిలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ 25 lakhs ఇన్వెస్ట్ చేస్తే మొత్తం ఎంతైతే రెంట్ వస్తుందో ఆ రెంట్ డివైడెడ్ బై 200 అప్రాక్సిమేట్లీ 16,000 నుంచి 17,000 రెంట్ ఈ ఇన్వెస్టర్స్కి వస్తుంది. ఈ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ ఈ 200 షేర్ హోల్డర్స్ ఆర్ ఇన్వెస్టర్తో కలిపి ఒక కంపెనీ ఫామ్ చేస్తారు. దట్ ఈజ్ ఎల్ఎల్పి, లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ఫామ్ చేసి ఆ ఎంటైర్ ప్రాపర్టీ 50 crore ప్రాపర్టీ ఈ కంపెనీ పేరున రిజిస్టర్ అవుతుంది. ఆ కంపెనీలో మీరు ఒక షేర్ హోల్డర్గా ఉంటారు. 25 lakhs మీ ఇన్వెస్ట్మెంట్. మీ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం దానిలో రెంట్ వస్తుంది. అది అప్రాక్సిమేట్గా 9%, 8 నుంచి 9% వరకు ఉంటుంది. దాని తర్వాత ఏ కంపెనీ అయితే దీన్ని మేనేజ్ చేస్తుందో ఎంటైర్ ప్రాసెస్ని, ఆ కంపెనీ 1% యాజ్ ఏ మేనేజ్మెంట్ ఫీ తీసుకుంటుంది. సపోజ్ టోటల్ 9% రిటర్న్ వస్తుంటే మీకు 8% రిటర్న్ ఇస్తారు. దీనిలో రిస్క్ ఏమున్నది?
రిస్క్ చాలా తక్కువ రిస్క్ ఉన్నది, అంటే 0.001 రిస్క్ మాత్రమే ఉన్నట్టు లెక్క. ఎలాగా, ఇట్ ఈజ్ ఆల్రెడీ సపోజ్ కమర్షియల్ ప్రాపర్టీ అండర్ కన్స్ట్రక్షన్ తీసుకున్నాం అనుకోండి, వెదర్ అది కంప్లీట్ అవుతుందో లేదో, బిల్డర్ కంప్లీట్ చేస్తాడో లేదైనా భయం ఉంటుంది, అదొక రిస్క్. సెకండ్, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అది రెంట్కి వెళ్తుందో లీజుకి వెళ్తుందో లేదో అన్న రిస్క్ ఉంటుంది. అది 2 రిస్కులు ఉన్నాయి. దీనిలో ఆ 2 రిస్కులు ఎలిమినేట్ అయిపోయినాయి. ఎందువల్ల, ఇట్ ఈజ్ ఏ కంప్లీటెడ్ బిల్డింగ్. నెక్స్ట్ లీజ్ అవుట్ ఆల్రెడీ అయిపోయింది. ఈ బిల్డింగ్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఏ గ్రేడ్ బిల్డింగ్ ఉంటుంది, అండ్ లీజ్ ఎవరికి ఇస్తారు, ఓన్లీ ఏ గ్రేడ్ కంపెనీ ఉన్న వాళ్ళకే ఇస్తారు. అంటే పెద్ద ఎంఎన్సీస్, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కానీ అటువంటి కంపెనీస్ కానీ ఉంటాయి. అందువల్ల ఈ లీజ్ కూడా 5 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు ఉంటుంది. అది కాకుండా ప్రతి 3 సంవత్సరాలకి 15% ఇంక్రీజ్ ఇన్ రెంట్ ఉంటుంది. లీజ్ రెంట్లో 15%, అంటే ప్రతి సంవత్సరానికి 5% ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఈ రెంట్. ఓకే, ఎంటైర్ ప్రొసీజర్ కోసం మనం ఎక్కడికి వెళ్ళకుండా మన ఇంటి దగ్గరే డిజిటల్ మీడియా ద్వారా మనం సిగ్నేచర్ చేసి ఈ మొత్తం ప్రాపర్టీ మన పేరు మీద ఉంటుంది. అంటే మన షేర్ హోల్డింగ్ మన పేరు మీద ఉంటుంది. దాని తర్వాత మన డాష్బోర్డ్లోనే మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఎవ్రీ మంత్ ఎంత వస్తుంది, ఆ పర్టికులర్ డేట్కి కరెక్ట్గా మీ బ్యాంక్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది. ఇన్ అడిషన్ టు దట్ మెయింటెనెన్స్ ఛార్జెస్, ప్రాపర్టీ ఫీజ్, ఇవన్నీ ట్యాక్సెస్ ఎన్ని కట్టారో అవన్నీ మీ డాష్బోర్డ్లో చూసుకోవచ్చు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ మీ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి ఈ ప్రాపర్టీని, ఆన్లైనే మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అడోబ్ సైన్ ద్వారా మీరు సైన్ చేస్తారు, మీ బాబు కూడా పాప కానీ సైన్ చేస్తే అది మీ పేరు నుంచి వాళ్ళ పేరునికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ మీ డిమైస్ తర్వాత, చనిపోయిన తర్వాత విల్ ఉంటే విల్లుతో పాటు ఒక మెయిల్ పంపిస్తే ఆ మెయిల్ ద్వారా వాళ్ళ పేరున ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు ఈ డౌట్ రావచ్చు, అదే నేను కొనటానికైతే కొంటాను, ఇది ఒక పోర్షన్ ఉంది కదా, నేను ఎలా అమ్మగలను? అది కూడా చాలా సులువు. ఎలాగా, మీరు ఎప్పుడైతే దీన్ని అమ్మాలనుకుంటున్నారో ఒక ఈమెయిల్ ఆ కంపెనీ వాళ్ళకి, ఏ కంపెనీ అయితే మేనేజ్మెంట్ చేస్తుందో ఆ కంపెనీకి ఒక ఈమెయిల్ ఇస్తే 1.5 మంత్లో మీ పైసలు ఆ షేర్ వాల్యూ యొక్క ఎంత ఉందో ఆ టైంలో ఎంత ఉందో, ఎందుకంటే ఇది కూడా 9% రిటర్న్ వస్తుంది, అది మంత్లీ రిటర్న్. యాక్చువల్గా కాంపౌండింగ్ యాన్యువల్ తీసుకుంటే అది 10% అవుతుంది. అనదర్ 5% క్యాపిటల్ అప్రిషియేషన్ ఉంటుంది. సపోజ్ ఈరోజు మీరు కొన్నారనుకోండి 25 lakhs పెట్టి, ఒక 10 years తర్వాత అమ్ముదాం అనుకున్నారు, అప్పుడు అట్లీస్ట్ 45 lakhsకి మీరు అది అమ్ముతారు. అప్పుడు వాల్యుయేషన్ ప్రకారం ఎంత ఉంటుందో అంతకే అమ్మటం అవుతుందన్నమాట. ఇది కాకుండా ఓకే, చాలామంది రిటైర్ పర్సనల్ ఏం చేస్తారు, ఎఫ్డీలో వాళ్ళ అమౌంట్ పెడుతుంటారు. ఎఫ్డీ కంటే దీంతో కంపేర్ చేసుకుంటే దీనిలో అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. సపోజ్ ఎఫ్డీలో 6.5 నుంచి 7.5% మనకు రిటర్న్ వస్తుంది అనుకోండి, దీనిలో 8 నుంచి 10% రిటర్న్ వస్తుంది. నంబర్ 1. ఎఫ్డీలో 10 years తర్వాత కూడా చూసుకుంటే ఎఫ్డీ డిక్రీజ్ అవుతుంది కానీ ఇంక్రీజ్ అవడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే డెవలపింగ్ వరల్డ్లో ఇండియా ఎప్పుడైతే ఉందో, డెవలప్ అయిన వరల్డ్స్లో ఇప్పుడు కంట్రీస్ ఏవైతే ఉన్నాయి, అమెరికా కానీ జపాన్ కానీ, అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకు, డెవలప్ అయిన కొద్దీ రేట్స్ కంటిన్యూగా తగ్గుతుంటాయి. మీరు 10 years 15 years బ్యాక్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది, 12% కూడా ఉండేది, 13%. టుడే 6.5 to 7.5% వచ్చింది. కాబట్టి 10 years అయ్యేటప్పటికి తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. నంబర్ 1. సెకండ్, ఇంకోటి ఏంటంటే, వేరేస్ ఇక్కడేమవుతుంది, కమర్షియల్ ప్రాపర్టీలో మనం పెట్టింది ఈ కాన్సెప్ట్లో 10 yearsకి ఎవ్రీ 3 yearsకి 15% పెరుగుతుంది. కాబట్టి అట్లీస్ట్ 50% ఇంక్రీజ్ ఇన్ రెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు 9% వస్తుంటే అప్పుడు 13.5% రెంట్ వస్తుంది. ఆల్మోస్ట్ డబుల్ వస్తుంది అనమాట ఎఫ్డీ కంటే. ఇంకోటి ఏంటి, ఎఫ్డీ 2-3 years తర్వాత మీరు క్యాన్సిల్ చేసేసారనుకోండి, మీ 3% ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ 3 years 4 years తర్వాత మీరు ఈ ప్రాపర్టీని అమ్మేయాలనుకున్నారనుకోండి, మీరు 9% తీసుకున్నారు, అది అలాగే ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఎప్రిషియేటెడ్ వాల్యూ మీకు దొరుకుతుంది. ఇంకో వేరే అడ్వాంటేజ్ ఏముందంటే, మీరు 10 years తర్వాత ఎఫ్డీ మనకు 25 lakhs పెడితే 25 lakhs వస్తుంది మన చేతికి. కానీ ఇక్కడైతే 25 lakhs పెడితే అట్లీస్ట్ 40-45 lakhs, ఎందుకంటే 5% ఇంక్రీజ్ అవుతుంది కదా, ఆ 5%తో 45 lakhs మనకి చేతికి వస్తుంది అనమాట.
ఇంకో అడ్వాంటేజ్, చాలామంది ఏం చేస్తుంటారు, రెసిడెన్షియల్ ప్రాపర్టీలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ రెసిడెన్షియల్ ప్రాపర్టీలో ఏమవుతుంది, మనకి 1 crore ఇన్వెస్ట్ చేసామనుకోండి, 20,000 25,000 రెంట్ వస్తుంది. అది కాకుండా ఆ రెసిడెన్షియల్ ప్రాపర్టీని మేనేజ్ చేయాలి. నేను రిటైర్ అయ్యాను కదా, నాకు ఒక 3 ప్రాపర్టీలు ఉన్నాయనుకోండి, ప్రతిరోజు ఏదో ఒక ప్రాపర్టీకి ట్యాప్ పాడైపోయిందో, లేకపోతే లైట్ బాగాలేదో, లేకపోతే రెంట్ వేరే టెనెంట్ చూసుకోవాలి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఇందులో ఆ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అది కాకుండా ఇక్కడ 2% రెసిడెన్షియల్ ప్రాపర్టీలో ఉంటే ఇక్కడ 9% వస్తుంది. ది క్యాపిటల్ అప్రిషియేషన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీకి 5% ఉంటుంది, దీనికి 5%. అంటే టోటల్ ఐఆర్ఆర్ వచ్చేసి ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ రెసిడెన్షియల్ ప్రాపర్టీకి 7% ఉంటే కమర్షియల్ ప్రాపర్టీలో 14% ఉంటుందన్నమాట. అందుకని రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉంటే దాన్ని అమ్ముకుని, అది హెడేక్ కాబట్టి డిస్పోజ్ చేసి అది కమర్షియల్ ప్రాపర్టీలో, ఇటువంటి ప్రాపర్టీలో పెట్టుకుంటే మనకి లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. అదే కాకుండా మీరు 4 రెసిడెన్షియల్ ప్రాపర్టీలు మీ కొడుక్కి ఇచ్చారనుకోండి, చనిపోయిన తర్వాత అతను తిట్టుకుంటాడు, ఏమని, మా బాబు తలనొప్పి ఇచ్చాడు నాకు, ఇన్ని 4 ప్రాపర్టీలు నేను మేనేజ్ చేయలేకుండా చూస్తున్నాను అని. అదే ఇది కమర్షియల్ ప్రాపర్టీలో ఉందనుకోండి, అది ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ప్రతి నెల అతనికి ఇంతని వస్తుంది. సపోజ్ అతను అమ్ముకోవాలన్నా, అక్కడ యుఎస్లో ఉన్నా కూడా మెయిల్ పంపించి మెయిల్ ద్వారా దాన్ని సేల్ చేసుకోవచ్చు. ఇన్ని చాలా అడ్వాంటేజెస్ ఈ ప్రీలీజ్డ్ ఫ్రాక్షనల్ కమర్షియల్ ప్రాపర్టీస్లో ఉన్నాయి. ఈ కమర్షియల్ ప్రాపర్టీ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, దేర్ ఆర్ 2 types ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్. ఏమది, ఒకటేమో విల్లాస్ కానీ, హాస్టల్స్ కానీ, హోటల్స్ కానీ. దానిలో ఏంటంటే దే విల్ గివ్, సపోజ్ గోవాలో ఒక విల్లా ఉందనుకోండి, దానిలో దట్ ఈజ్ ఒక 10 మందికి అమ్మారు, అందులో యూఆర్ షేర్ హోల్డర్. మీరు వెళ్ళి అక్కడ యూ కెన్ స్టే ఫర్ అబౌట్ 6 days నుంచి 12 days వరకు, అది కండిషన్ బట్టి ఉంటుంది. అది కాకుండా మీకు ఈ ప్రోడక్ట్లో ఒక 6% నుంచి 7% మాత్రమే రిటర్న్ వస్తుంది. ఎందుకంటే యూఆర్ యూటిలైజింగ్ దట్ విల్లా ఫర్ యువర్ ఓన్ పర్పస్. మీరు వెళ్ళలేకపోతే మీ బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఆ 6 days కానీ 12 days కానీ ఉండటానికి పంపించవచ్చు, వాళ్ళకి ఇవ్వచ్చు. లేకపోతే దాన్ని వాడికే చెప్పి దానికి ఆ 6 daysలో వచ్చే రెంటులో కొంత భాగం 50% మీరు తీసుకోవచ్చు. ఆ ఆప్షన్స్ ఉంది. సెకండ్ ఆప్షన్ ఓన్లీ కమర్షియల్ ప్రాపర్టీ, అంటే ఆఫీస్ బిల్డింగ్స్ కానీ, వేర్ హౌస్ కానీ. వేర్ హౌస్లో కూడా సేమ్ సిస్టమ్ అనమాట. సపోజ్ అమెజాన్ ఒక వేర్ హౌస్ లీజ్కి తీసుకుందనుకోండి, ఆ వేర్ హౌస్ కొంటారు, దాన్ని 200 మంది షేర్ హోల్డర్స్కి ఇస్తారు. ఆ అమెజాన్ ఎప్పుడైతే ఆ రెంట్ ఇస్తుందో అది డైరెక్ట్గా మీ అకౌంట్లోకి డిపాజిట్ అవుతుంది. ఓకే, అందువల్ల మీకు రెగ్యులర్గా పర్టికులర్ డేట్లో మీకు రెగ్యులర్ రిటర్న్ వస్తూ ఉంటుంది. ఇంకోటి, వెదర్ ఇట్ ఈస్ రెగ్యులరైజ్డ్ ఆర్ నాట్, ఎస్, ఇది సెబీ రెగ్యులేషన్ ఇప్పుడు ఇష్యూ అవుతుంది. ఈ సెబీ ద్వారా రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. మరి మీరు పైసలు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇది ట్రస్ట్ వర్దీనా కాదా, ఇది ఎలా ట్రస్ట్ వర్దీ అంటే, మీరు ఇనిషియల్గా యూఐ పంపించినప్పుడు 25 lakhsకి 2.5 lakh పంపిస్తారు, ఎస్ నేను ఈ ప్రాపర్టీలో ఇంట్రెస్ట్ ఉన్నానని. ఆ 2.5 lakhs వెళ్ళి ఒక ట్రస్టీ, అంటే ఐసిఐసిఐ ట్రస్టీ, హెచ్డిఎఫ్సి ట్రస్టీ, దాని కింద ఎస్క్రూ అకౌంట్లో అది డిపాజిట్ అవుతుంది. ఆ కంపెనీ వాళ్ళు కానీ ఎవరు కానీ అవి తీయలేరు. ఆ ప్రాపర్టీ కొన్న తర్వాత ఏ రోజైతే రిజిస్ట్రేషన్ ఉంటుందో దానికి 2-3 రోజుల ముందు మిగిలిన పైసలు అడిగినా కూడా అవి వెళ్ళి ఆ ట్రస్టీలో ఎస్క్రూ అకౌంట్లో ఉంటాయి. అవి డైరెక్ట్గా ఎవరైతే సెల్లర్ ఉన్నారో అతని దగ్గరికి ఈ పైసలు ట్రాన్స్ఫర్ అవుతాయి, ట్రస్టీ దగ్గర నుంచే. ఈ మేనేజ్మెంట్ కంపెనీ చేతి మీదుగా వెళ్ళవు, ఇది ట్రస్టీ ద్వారా వెళ్తాయి. వెళ్ళి అక్కడ పేమెంట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్లో ఆల్రెడీ ఆ కంపెనీకి మీరు షేర్ హోల్డర్ కాబట్టి మీరు దానికి అధికారం ఉంటుందన్నమాట. సెల్ చేసేటప్పుడు కూడా ప్రొసీజర్ నేను క్లియర్గా చెప్పాను. ఇవి ఇంకా ఏమన్నా దీనిలో క్వశ్చన్స్ కానీ ఏమన్నా ఉన్నా మనం తర్వాత సపరేట్గా దీని గురించి డిస్కస్ చేద్దాము. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఎస్పెషల్లీ ఫర్ ది రిటైర్డ్ పర్సన్స్ ఆర్ who are planning to retire after 10 years.
వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. థ్యాంక్ యూ సో మచ్.